శ్రీమాత్రే నమః. సావిత్రి మహాకావ్యంలో బుక్ 10 ద బుక్ ఆఫ్ డబుల్ ట్వైలైట్లో 4th క్యాంటో ద డ్రీమ్ ట్వైలైట్ ఆఫ్ ద ఎర్త్లీ రియల్ అన్న క్యాంటోలో ఉన్నాము. మృత్యువు సావిత్రితో అంటూ ఉన్నాడు, ప్రకృతి పరివర్తన చెందదు, మనిషి కూడా కాబట్టి పరివర్తన చెందలేడు. ఎందుకంటే ప్రకృతి స్థిర ధర్మానికి ఎప్పటికీ అతను విధేయుడుగా ఉండాల్సిందే, విధేయత చూపించాల్సిందే. పదే పదే చెబుతూ ఉండే ఆ ప్రకృతి కథలో ఒకవేళ కొత్తగా రూపం తీసుకున్నా ఎప్పుడూ పరిభ్రమణం చెందుతూ ఆ ప్రకృతి చక్రంలో, ప్రకృతి అనే చక్రంలో మనిషి ఎప్పుడూ పరిభ్రమిస్తూ ఉండవలసిందే. అంటే జననము మరణము ఇవన్నీ తప్పదు ప్రకృతిబద్ధంగా. అయితే ఎందుకు ఇదంతా, ఈ శ్రమ, ఈ గోల, ఈ ఆర్భాటం, క్షణిక సంతోషాలు, కాలం తెలియనంతగా పొంగే కన్నీటి సముద్రము, మనుషులు పొందే దుఃఖము, కాలం తెలియనంతగా ఏడవటాలు, ఈ పరితాపాలు, ఈ ఆశలు, ఏవేవో ఆశలు, పరితాపాలు, మనుషులు పెట్టుకునే ఆశలు, ఈ ఆక్రందనలు, యుద్ధాలు, యుద్ధం ద్వారా పొందే విజయం కానీ ఆ పతనం కావటం కానీ, యుద్ధాలతో విప్లవాలతో కొన్ని జాతులు అంతరించిపోవటం, కొత్త జాతులు ఆవిర్భవించటం, ఆక్రమణలు యుద్ధాలతో, ఇవన్నీ కూడా యుగాలుగా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎప్పటికీ ఆగని ఈ లక్ష్యరహిత, ఒక లక్ష్యం అంటూ లేని ఈ పయనము ఎక్కడికి, ఎందుకు, మేలుకోవడానికి చేసే ఈ శ్రమ, అసంబద్ధమైన నిద్ర, ఈ పాటలు, అరుపులు, ఏడవటాలు, తెలివి అతి తెలివి ఎక్కువగా ఉండటము, తెలివి లేని సోమరి మాటలు, మనుషుల నవ్వులు, దేవుళ్ళ పరిహాసము, ఇదంతా ఈ ప్రయాణం అంతా ఎక్కడికి తీసుకెళ్తుంది? ఏ తీర్థయాత్ర కోసం, ఏ తీర్థయాత్రను ఇదంతా చేరుస్తుంది? అయితే ఈ రూట్ మ్యాప్ ఎవరి దగ్గర ఉంది? లేక ప్రతి దశలో ఎవరు దీన్ని ప్లాన్ చేశారు? లేక ప్రపంచం తనంతట తానే తన సొంత మార్గంలో పయనిస్తూ ఉందా? లేదా అక్కడ ఏమీ లేదు, ఇదంతా కేవలం కలగనే మనసే ఇదంతా చేస్తుందా అంటూ చెప్తున్నాడు మృత్యువు. ఇంతవరకు లాస్ట్ సెషన్లో చూసాము. ప్రస్తుతం ఇప్పుడు మనం 645 పేజ్ నెంబర్ 645లో ఉన్నాం. The world is a myth that happened to come true, a legend told to itself by conscious mind, imaged and played on a feigned matter's ground, on which it stands in an unsubstantial vast. Mind is the author, spectator, actor, stage. Mind only is, and what it thinks is seen. If mind is all, renounce the hope of bliss. If mind is all, renounce the hope of truth. For mind can never touch the body of truth, and mind can never see the soul of God. Only his shadow it grasps, nor hears his laugh. As it turns from him to the vain seeming of things, mind is a tissue woven of light and shade, where light and wrong have soon their mingled parts. Our mind is nature's marriage of a convenience between truth and falsehood, between joy and pain. This struggling pair no court can separate. మృత్యువు అంటున్నాడు సావిత్రితో, ఈ ప్రపంచము మిథ్య, జగత్తు మిథ్య, ఒక కల్పిత కథ, ఇది మనసు కల్పించిన కథ, ఇది వాస్తవంగా ఉన్నట్లుగా సంభవించింది కానీ ఏమీ లేదు. చైతన్య మనసు చెప్పుకుంటున్న ఇది ఒక పురాణము, ఒక ఇతిహాసం, కపట వేషం ధరించిన పదార్థ క్షేత్రంపై ఊహించబడి, పదార్థం అనే దాని మీద ఊహించబడి ఆడుతూ ఉన్న నాటకం, మనసు ఆడించే నాటకం, అసంబద్ధమైన నిరాధారంగా ఉండే వైశాల్యతలో నిలిచి ఉన్న కల్పితం. దీని రచయిత ఎవరు అంటే మనసే దీని రచయిత, ప్రేక్షకుడు మనసే, నటుడు మనసే, రంగస్థలము మనసే. మనసు ఉంది కాబట్టే అది ఏది ఆలోచిస్తుందో దాన్నే చూస్తుంది. ఇదైతే వాస్తవం. ఎందుకంటే మన మనసు చాలా మాయ చేస్తూ ఉంటుంది. మనసుతో ఎవరి గురించైనా, ఏ విషయమైనా మనం ఏం ఆలోచిస్తామో అదే నిజం అనుకుంటాం. దాని వెనుక సత్యం వేరే ఉండొచ్చు. మనసు ఎప్పటికీ సత్యాన్ని పట్టుకోలేదు. అది అర్థకాంతితో మాత్రమే విషయాలను మనకు చూపుతుంది. ఇదంతా కూడా మృత్యువు చెప్తున్నదంతా కూడా మన వరకు కరెక్టే, కానీ సావిత్రి కూడా అదే స్టేజ్లో ఉందని మృత్యువు అనుకుంటున్నాడు. ఆమె ఎప్పుడో వీటన్నింటినీ దాటిపోయింది, పరమసత్యాన్ని దర్శించింది. మనకు వర్తించేవి మృత్యువు చెప్తున్న మాటలన్నీ. ఒకవేళ అదే మృత్యువు అంటున్నాడు, ఒకవేళ మనసే సర్వస్వం అయితే అప్పుడు ఆనందాన్ని పొందాలనే కోరికను త్యజించు. మనసుతో ఎందుకంటే దివ్యానందాన్ని పొందలేవు. మనసే అంతా అయినప్పుడు పరమసత్యం మీద ఆశను త్యజించు. ఎందుకంటే అది పరమసత్యపు దేహాన్ని మాత్రమే, ఆ శరీరాన్ని మాత్రమే స్పర్శిస్తుంది తప్ప మనసు ఎప్పటికీ భగవంతుని అంతరాత్మను చూడలేదు. ఆయన నీడను మాత్రమే గ్రహిస్తుంది తప్ప ఆయన నవ్వును వినలేదు.
ఎందుకంటే మనసు ఎప్పుడూ భగవంతుని నుంచి పక్కకు మళ్ళీ వ్యర్థ విషయాలను చూస్తుంది. వ్యర్థ విషయాల మీదకే మన మనసు ఎప్పుడు పోతుంది. అలాగే కాంతి, నీడ, ఈ రెండింటి నుంచి అర్ధకాంతితో అల్లబడిన ఒక సున్నిత వస్త్రం మనసు. కొంత కాంతి ఉంటుంది అక్కడ, అంటే అర్ధకాంతి, కొంత నీడ ఉంటుంది. కాబట్టి అలా ఆ రెండింటిని దారాలుగా చేసుకొని అల్లబడిన వస్త్రము దాన్ని మనం ధరించున్నాం. అక్కడ తప్పు ఒప్పులు, రైట్ రాంగ్ కలిసిపోయి అల్లబడి ఉంటాయి. లేదంటే ప్రకృతి తన సౌలభ్యం కోసం అంటే ప్రకృతి ఒక సౌలభ్యం అనటం కన్నా ఒక సంప్రదాయం అనొచ్చు. దానికోసం సత్యాసత్యాలకు, బాధా సంతోషాలకు మధ్యన నిర్వహించిన వివాహం అనేది సంప్రదాయాల ప్రకారం జరుగుతుంది. ప్రకృతి తన కోసం సత్యానికి, అసత్యానికి, బాధకు, సంతోషానికి మధ్యన వివాహం చేసింది. అందుకే అవే జరుగుతూ ఉంటాయి. మన జీవితంలో కూడా సత్యం ఉంటుంది, అసత్యం ఉంటుంది, బాధ ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖము, సంతోషము అన్నీ కలిసిపోయి జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి వాటికి వివాహం చేసింది ఏంటి అంటే ప్రకృతి. ఎవరు అంటే ప్రకృతి. ఎప్పుడూ గొడవ పడుతూ సంఘర్షించుకుంటూ ఉండే ఈ జంటలను, అంటే సత్యాసత్యాలను కానీ, బాధ సంతోషాలను కానీ ఎప్పుడైనా ఏ న్యాయస్థానమైనా వేరు చేయగలగా? వేరు చేయలేదు. ఏ కోర్టు కూడా దాన్ని వేరు చేయలేదు. ఈచ్ థాట్ ఈస్ ఎ గోల్డ్ కాయిన్ విత్ బ్రైట్ అలాయ్, and error and truth are its upwards and reverse. This is the imperial mintage of the brain, and of this kind is all its currency. Think not to plant on earth the living truth, or make of matter's world the home of God. Truth comes not there, but only the thought of truth. God is not there, but only the name of God. If self there is, it is bodiless and unborn. It is no one, and it is possessed by none. On what shall thou then build thy happy world? Cast off thy life and mind, then art thou self, and all-seeing omnipresence stalk alone. If God there is, he cares not for the world. All things he sees with calm indifferent gaze. He has doomed all hearts to sorrow and desire. He has bound all life with his implacable laws. He answers not the ignorant voice of the prayer. మనసు నుంచి వచ్చే ప్రతి ఆలోచన ప్రకాశించే లోహంతో చేసిన బంగారు నాణెం. అంటే 1 గ్రామ్ గోల్డ్తో చేస్తే జ్యువెలరీ ఏ రకంగా మెరుస్తూ ఉంటుందో అలాంటిది మనసు నుంచి వచ్చే ప్రతి ఆలోచన. సత్యాసత్యాలు ఆ నాణానికి బొమ్మ బొరుసులు లాంటివి. ఈ ఆలోచన మస్తిష్కం వేసే రాజముద్రతో ఉన్న కరెన్సీ. సజీవ పరమసత్యాన్ని భూమిపై నాటాలని ఆలోచించవద్దు కాబట్టి, లేదా పదార్థ ప్రపంచాన్ని భగవంతుని గృహంగా చేయాలని అనుకోవద్దు. ఈ ప్రపంచంలోకి పరమసత్యం రాదు, కేవలం దాని ఆలోచన మాత్రమే వస్తుంది. ప్రపంచం ఉండేది భగవంతుని పేరు తప్ప భగవంతుడు లేదు. భగవంతుని పేరే రకరకాలుగా, భగవంతుని ఆ పరబ్రహ్మను రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉన్నాం, మనుషులు పిలుచుకుంటూ ఉన్నారు, అంతే తప్ప భగవంతుడు అంటూ లేడు ప్రపంచంలో. ఒకవేళ ఆత్మ ప్రపంచంలో ఉంది అంటావా? అంటే ఆత్మ అంతటా వ్యాపించి ఉంది అంటాం కదా. అలా అయినా ఆ ఆత్మ దేహం లేకుండా ఉంది, జన్మించి లేదు, అది ఎవరూ కాదు, ఎవరిలోనూ లేదు. అలాంటప్పుడు నీ ఆనంద ప్రపంచాన్ని, నువ్వు అనుకునే ఈ ఆనంద ప్రపంచాన్ని, అమృతత్వాన్ని దేని ఆధారంగా నిర్మించాలనుకుంటున్నావు? నీ జీవితాన్ని, నీ మనసును విడిచిపెట్టు. అప్పుడు నువ్వు ఆత్మగా సర్వాన్ని వీక్షించే సర్వవ్యాపకుడుగా, ఏకైకునిగా అవుతావు. ఒకవేళ భగవంతుడు ఉన్నా ఆయన ప్రపంచం గురించి పట్టించుకోడు. అన్నింటినీ, సమస్త విషయాలను ఉదాసీనంగా నిశ్చల దృష్టితో చూస్తాడు. సర్వుల హృదయాలను బాధతో, కోరికతో ఉండేట్టుగా ఆయనే విధించాడు. ఇవంతా ఎందుకు మనకి కష్టాలు, ఇవన్నీ బాధలు, ఇవన్నీ ఉన్నాయి అంటే భగవంతుడే తన ధర్మాలతో వీటన్నిటికీ మనల్ని కట్టిపడేశాడు. జనన మరణాలు కానీ, మన కోరికలు కానీ, ఆశలు, పరితాపాలు ఇవన్నీ కూడా ఆయన విధించినవే అని చెప్తున్నారు మృత్యువు. సో అజ్ఞానంతో మీరు చేసే ప్రార్థనకు, అంటే మనుషులు చేసే ప్రార్థనకు, అజ్ఞానంతో చేసే ప్రార్థనకు ఆయన బదులు పలకడు. ఎటర్నల్ వైల్ ద ఏజెస్ టాయిల్ beneath, unmoved, untouched by aught that he has made. He sees as minute details mid the stars, the animal's agony and the fate of man. Immeasurably wise, he exceeds thy thought. His solitary joy needs not thy love. His truth in human thinking cannot dwell. If thou desirest truth, then still thy mind, forever slain by the dumb unseen light. Immortal bliss lives not in human air. How shall the mighty mother
her calm delight, keep fragrant in this narrow, fragile vase, or lodge her sweet, unbroken ecstasy in hearts which earthly sorrow can assail, and bodies careless death can slay at will. యుగాలు అలా సంఘర్షిస్తూ ఉన్నా చెలించకుండా, కాలం చేత స్పర్శించబడకుండా శాశ్వతుడు భగవంతుడు అలా ఉండిపోతాడు. నక్షత్రాల మధ్యన జంతువులు పడే బాధను, మనిషి ఎదుర్కొనే విధిని అత్యల్ప అంశాలుగా చూస్తాడు. ఇవన్నీ కూడా మనం పడే బాధలు, ఇవన్నీ కూడా మనకెక్కువ కానీ భగవంతుడికి ఏంటి, మీకెక్కువ కానీ భగవంతుడికి ఏంటి అంటున్నాడు మృత్యువు. అవన్నీ కూడా అత్యల్ప చిన్న అంశాలు. ఎలాంటి జ్ఞానంతో ఉంటాడు ఆయన? ఇమ్మెజరబుల్లీ వాయిస్, అంటే కొలవశక్యం కానంత తెలివితో నీ ఆలోచనను, మీరు మనుషులు చేసే మనసుతో చేసే ఆలోచన అతిశయిస్తాడు. ఆయన ఏకాంత ఆనందానికి నీ ప్రేమ అవసరం లేదు. మనం ప్రేమించాలి, భగవంతుని ప్రేమించాలి అంటున్నాం. భగవంతుడు మనల్ని ప్రేమించాలని భగవంతుణ్ణి మనం ప్రేమిస్తాం, కానీ అది ఆయనకు అవసరం లేదు. మన ప్రేమ ఆయనకు అవసరం లేదు అంటాడు. కానీ భగవంతుడు మనల్ని ప్రేమించాలని మనం ఆయన ప్రేమించాం. మనలో ఆయన పట్ల ప్రేమ ఎక్కువవుతున్న కొద్దీ అది విశ్వవ్యాప్తంగా అవుతుంది. కృతజ్ఞత్వం మనసు నిండిపోతుంది. కాబట్టి భగవంతుని మనం ప్రేమిస్తాం. భగవంతుడు మనల్ని ప్రేమించాలని మనం భగవంతుని ప్రేమించము. కానీ మృత్యువు ఏమంటున్నాడు ఇక్కడ? భగవంతునికి నీ ప్రేమ అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు, ఆయన ప్రేమతోనే ఉంటాడు. మనిషి ఆలోచనలో పరమాత్మ పరమసత్యం నివసించలేదు. ఇలా ఆలోచించే మనిషి ఆలోచనలో పరమసత్యం అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఎలా నివసిస్తుంది అనుకుంటున్నావు? నువ్వు పరమసత్యాన్ని కోరుకుంటూ ఉంటే నీ మనసును నిశ్చలం చెయ్యి. మనం చేయవలసింది కూడా అంతే. స్టిల్ దై మైండ్ అంటున్నారు. అంటే పరమసత్యం కావాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మనసును ఆలోచన లేకుండా నిశ్చలం చేసుకోవాలి. అదే చెప్తున్నాడు. మృత్యువు చెప్తున్నవన్నీ మనకు ఆపాదించుకోవచ్చు. నీ మనసును ఎప్పటికీ మూగగా ఉన్న అగోచర దివ్యకాంతితో ఛేదించు. మానవ వాయువులో శాశ్వత ఆనందం జీవించలేదు. మానవుల అట్మాస్ఫియర్లో, ఇట్లాంటి ఎయిర్లో, ఇట్లాంటి అట్మాస్ఫియర్లో శాశ్వత ఆనందం ఎలా ఉంటుంది? ఏ రకంగా దివ్యజనని, దివ్యమాత తన నిశ్చల ఆనందాన్ని ఇలాంటి ఇరుకైన బలహీన పూల కుండీలో సువాసనతో ఉంచగలదు? ఏ రకంగా సువాసనలు ఇవ్వగలదు ఇన్ని ఉండగా? లేదా ఏదీ విచ్ఛేదం చేయలేని ఆమె మధురమైన ఆనంద పారవస్యతను భూహృదయాల్లో ఉంచగలదు? ఎందుకంటే అక్కడ ఆ హృదయాలను భూదుఃఖం ముట్టడి చేసింది. ఆ దేహాలను మృత్యువు నిర్దాక్షిణ్యంగా తన సంకల్పానుసారంగా వధిస్తాడు. మృత్యువు అంటే నేనే ఈ దేహాలను వధిస్తాను. అలాంటి హృదయాల్లో, అలాంటి అనిత్య దేహాల్లో ఎలా దివ్యమాత ఆనందము ఆశ్రయం తీసుకోగలదు? డ్రీమ్ నాట్ టు చేంజ్ ద వరల్డ్ దట్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్. స్ట్రైవ్ నాట్ టు ఆల్టర్ హిస్ ఎటర్నల్ లా. If heavens there are whose gates are shut to grief, there seek the joy thou could not find on earth, or in the imperishable hemisphere, where light is native and delight is king, and spirit is the deathless ground of things. Choose thy high station, child of eternity. If thou art spirit and nature is thy robe, cast off thy garb and be thy naked self, immutable in its undying truth, alone forever in the mute alone. Turn then to God, for him leave all behind, forgetting love, forgetting Satyavan. Annul thyself in his immobile peace. O soul, drown in his still beatitude, for thou must die to thyself to reach God's height. I, death, am the gate of immortality అన్నాడు. ప్రణాళికాబద్ధంగా భగవంతుడు నిర్మించిన ఈ ప్రపంచాన్ని ఒక పద్ధతి ప్రకారము, తన ధర్మాల ప్రకారం, ప్రకృతి ధర్మాల ప్రకారము భగవంతుడు నిర్మించాడు ఈ ప్రపంచాన్ని. దాన్ని నువ్వు మార్చాలని కలగనవద్దు, నువ్వు చేయలేవు. ఆయన శాశ్వత ధర్మాన్ని సరిచేయాలని శ్రమించవద్దు. దుఃఖమంటూ లేని స్వర్గాలు ఉంటే భూమి మీద కనుక్కోలేని సంతోషాన్ని అక్కడ పొందాలని, అంటే దుఃఖమంటూ లేని స్వర్గాల దగ్గర అక్కడ పొందాలని, అలాంటి స్వర్గద్వారాలను, దుఃఖం లేని స్వర్గద్వారాలకు చేరాలని, ప్రవేశించాలని, దానికోసం అన్వేషించు. ఓకే, స్వర్గాన్ని చేరాలని నువ్వు అన్వేషించు, అంతవరకు పర్వాలేదు. ఎందుకంటే చాలా మటుకు మతాల్లో ఈ ఫైనల్ గోల్ అంటే స్వర్గాన్ని చేరడమే, అక్కడ ఆనందంగా ఉండటం. సో అలాంటి స్వర్గాన్ని కోరుకో, అంతవరకు పర్వాలేదు అంటున్నాడు మృత్యువు. లేదంటే సహజమైన దివ్య కాంతితో ఆనందమే మహారాజుగా, విషయాల మరణరహిత క్షేత్రంగా, ఆత్మ ఉన్న అనశ్వర గోళంలో శాశ్వతని బిడ్డగా నీ ఉన్నత స్థానాన్ని ఎంపిక చేసుకో. అంటే అక్కడే ఉండిపోయేటట్టు, లయం అయిపోయేటట్టు ఉండిపో. ఒకవేళ నువ్వే ఆత్మవైతే, ప్రకృతి నువ్వు ధరించిన వస్త్రం అయితే, ఆ వస్త్రాన్ని అంటే ప్రకృతిని విడిచేసి నీ నగ్న ఆత్మగా ఉండిపో. ప్రకృతి నీ వస్త్రం అయితే ప్రకృతిని విడిచేసి ఓన్లీ ఆత్మగా, ప్రకృతి లేని ఆత్మగా ఉండిపో. నగ్నంగా అలా ఉండిపో, అంటే లయం అయిపో, శాశ్వతత్వంలో లయం అయిపో.
మరణించని సత్యంలో నిశ్చలంగా ఎప్పటికీ ఆ మూగ ఏకైకునిలో అలా ఉండిపో ఏకాంతంగా. అలా భగవంతుని వైపు మళ్ళీ తక్కిన దాన్నంతా సమస్తాన్ని నీ వెనుక వదిలేసి, నీ వెనుక అంతను వదిలేసి నువ్వు అక్కడ ఉండిపో. నీ ప్రేమను మర్చిపో, సత్యవంతుని మర్చిపో. పరమాత్మ నిశ్చల శాంతిలో నిన్ను నువ్వు రద్దు చేసుకో, నిన్ను నువ్వు లయం చేసుకో. ఓ ఆత్మ, ఆయన నిశ్చల ఆనందంలో మునకవేయి. కానీ ఇలా భగవంతుని ఉన్నతానికి నువ్వు చేరాలంటే నువ్వు తప్పనిసరిగా మరణించాలి. అక్కడికి చేరాలంటే నువ్వు తప్పనిసరిగా నా నుండే పోవాలి, మరణించాలి. నేను అలా మృత్యువును అమృతత్వ ద్వారాన్ని, అమృతత్వం నా ద్వారా నువ్వు ప్రవేశిస్తేనే, మరణం అనే దాన్ని నువ్వు ఎదుర్కొంటేనే అమృతత్వాన్ని చేరగలుగుతావు అంటాడు మృత్యువు. అంటే మనకు అమృతత్వం కావాలంటే తప్పనిసరిగా మరణించాలి అంటున్నాడు. సావిత్రి ఏమంటుందో చూద్దాం. బట్ సావిత్రి ఆన్సర్ టు ద సోఫిస్ట్ గాడ్, once more will thou call light to blind truth's eyes. Make knowledge a catch of the snare of ignorance, and the word a dart to slay my living soul. Offer, O King, thy boons to tired spirits and hearts that could not bear the wounds of time. Let those who were tied to body and to mind tear off those bonds and flee into wide calm, crying for a refuge from the play of God. Surely thy boons are great, since thou art He. But how shall I seek rest in endless peace, who house the mighty mother's violent force, her vision turned to read the enigmaed world, her will tempered in the blaze of wisdom's sun, and the flaming silence of her heart of love? ఇలా వాదిస్తున్న సోఫిస్ట్ గాడ్, అంటే కుతంత్రవాది అయిన మృత్యుదేవునితో సావిత్రి ఇలా అంటుంది. అంటే ఇక్కడ సోఫిస్ట్ అన్న పదాన్ని శ్రీ అరవిందులు ఎంత గొప్పగా మృత్యుకు ఉపయోగించారంటే, సోఫిస్ట్ అంటే వాస్తవాలను వక్రీకరించి పక్కదారి పట్టించి తన వాదనను గెలుచుకోవటానికి రకరకాల ఉపాయాలను ఉపయోగించే వాళ్ళని సోఫిస్ట్ అంటారు. ఇక్కడ మృత్యువు కూడా అదే పని చేశాడు. తనది నిరూపించుకోవటానికి, తన వాదనే సత్యమని నిరూపించుకోవటానికి రకరకాలుగా దాన్ని పక్కదారి పట్టించాడు, సత్యాన్ని పక్కదారి పట్టించాడు. సో సావిత్రి అంటుంది మృత్యువుతో, గుడ్డిదైన పరమసత్యానికి దివ్యకాంతిని చూపించాలని, అంటే సత్యాన్ని చూపు లేకుండా గుడ్డిదాన్ని చేసి దానికి దివ్యకాంతిని చూపించాలని మళ్ళీ ఒకసారి పిలుస్తున్నావా? దివ్య జ్ఞానాన్ని అజ్ఞానపు ఉచ్చులో పడేయాలని చూస్తున్నావా? అజ్ఞానపు ఉచ్చులో జ్ఞానాన్ని, దివ్య జ్ఞానాన్ని పడేయాలని చూస్తున్నావు. దివ్య పదాన్ని నా అంతరాత్మను వధించే శూలంగా చేయాలని చూస్తున్నావు. దివ్య పదం ఉంటే దాన్ని నా అంతరాత్మను వధించే శూలంగా చేయాలని అనుకుంటున్నావు. ఓ మృత్యురాజా, నీ వరాలను అలసిపోయిన ఆత్మలకు, కాలం చేసే గాయాలను భరించలేని హృదయాలకు ఇచ్చుకో. నీ వరాలను అలసిపోయిన ఆత్మలకు ఇచ్చుకో, కాలం చేసే గాయాలను భరించలేని హృదయాలకు ఇచ్చుకో, నాకు కాదు అంటుంది సావిత్రి. ఎందుకంటే సావిత్రి ఆత్మ అలసిపోలేదు, శక్తివంతంగా ఉంది. కాలం చేసే గాయాలతో కార్చిన కన్నీటినే బలంగా చేసుకున్న హృదయము సావిత్రిది. నా హృదయ సంకల్పము నీ ధర్మాల కన్నా బలమైనది అని కూడా ముందు చెప్పింది. పరమాత్మ లీల నుండి ఆశ్రయం కోరుతూ ఆక్రందించే వాళ్లకు నీ వరాలివు. పరమాత్మ లీలను భరించలేక అక్కడి నుంచి ఆశ్రయం కోరుతూ స్వామి నువ్వే నాకు శరణు అని వేడుకుంటూ ఉండే వాళ్ళకి, అలా ఆక్రందించే వాళ్ళకి, అలా ఏడుస్తుండే వాళ్ళకి నీ వరాలు ఇవ్వు. ఖచ్చితంగా వాళ్ళకు నువ్వు ఇచ్చే వరప్రసాదాలే అవుతాయి. ఎందుకంటే వాళ్ళకు నువ్వు దేవుడివి, నువ్వే దేవుడివి కాబట్టి. కానీ యమదేవుడు అంటారు కదా, యముడు దేవుడు అని. సో నువ్వే దేవుడివి కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి వరాలు. కానీ శక్తివంతమైన దివ్యమాత, ప్రబల శక్తిని కలిగి ఉన్న నేను, నాలో దివ్యమాత ఉంది, నాలో దివ్యమాత నివసిస్తూ ఉంది. నేను ఎలా అంతం లేని శాంతిలో విశ్రమించగలను? మార్మిక ప్రపంచాన్ని చదవటానికి మళ్ళిన ఆమె దృష్టి నాలో ఉంది. ఆమె సంకల్పం జ్ఞానసూర్యుని అగ్నిజ్వాలలో ప్రజ్వరిల్లింది. ఆమె హృదయము ప్రేమతో నిశ్శబ్దంగా జ్వలిస్తూ ఉంది. ఇదంతా నాలో ఉంది, ఆమె నాలో నివసిస్తూ ఉంది. The world is a spiritual paradox invented by a need in the unseen, a poor translation to the Creator's sense of that which forever exceeds idea and speech, a symbol of what can never be symbolized, a language mispronounced, misspelt, yet true. Its powers have come from the eternal heights and plunged into the inconscient dim abyss and risen from it to do their marvelous work. The soul is a figure of the unmanifest. The mind labors to think the unthinkable. The life to call the immortal into birth. The body to enshrine the illimitable. The world is not cut off from truth and God. In vain thou hast dug the dark, unbridgeable gulf. In vain thou hast built the blind and doorless wall.
Man's soul crosses through thee to paradise. Heaven's sun forces its way through death and night. Its light is seen upon our being's verge. మృత్యువు చెప్పిన వాటికి అన్నింటికీ సమాధానాలు సావిత్రి చెప్తూ ఉంది. ఈ ప్రపంచం మాయ అంటున్నాడు కదా, మిథ్య అంటున్నాడు కదా, దానికి సావిత్రి చెప్తుంది ఈ ప్రపంచం ఒక ఆధ్యాత్మిక సంక్లిష్టత, ఒక స్పిరిచువల్ పారాడాక్స్, అగోచరంలోని ఏదో ఒక అవసరం, ఒక ఇన్ఎవిటబిలిటీ, ఒక నెసెసిటీ అన్నది దీన్ని కనిపెట్టింది. ఆ నీడ్ అన్నది కనిపెట్టింది ప్రపంచాన్ని. భావనను, వాక్కును ఎప్పటికీ అధిగమించే ఆ తత్తును, భావనతో కానీ మన ఆలోచనతో కానీ పదంతో కానీ వర్డ్తో కానీ పట్టుకోలేని ఆ తత్తును, దాట్ను జీవి జ్ఞానానికి అర్థమయ్యేటట్టు చేయటానికి, మనకు అర్థమయ్యేటట్టు, ఈ ప్రపంచానికి అర్థమయ్యేట్టు చేయటానికి అవసరమైన ఒక అనువాదమే ఈ ప్రపంచం. అంటే ఈ ప్రపంచంలో అన్నింట్లో ఆ తత్తు ఉన్నాడు. అది అనువాదం. ఎలాగైతే మనం ఇంగ్లీష్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినా అది ఇంగ్లీష్లో ఉన్నదానికి అనువాదమే, దాని ప్రతిరూపమే. అలాగే ఇదొకటి, ప్రపంచం అనేది ట్రాన్స్లేషన్. దేనికి? ఆ తత్కి, ఆ పరమాత్మిక పరబ్రహ్మంకి అనువాదం ఈ ప్రపంచం. దేనికి సంకేతంగా చూపించలేని దాని సంకేతం ఇది. దేనికి సంకేతంగా చూపించలేము అలాంటి దాని సంకేతం ఈ ప్రపంచం. తప్పుగా పలుకబడిన, తప్పుగా అక్షరాలతో కూర్చబడిన ఒక భాష, కానీ ఇది యథార్థం. తప్పుగా అక్షరాలతో కూర్చబడింది, చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ప్రపంచాన్ని, కానీ ఇది యథార్థం. ఇది మిథ్య కాదు, ఒక మిత్ కాదు. దాని శక్తులు శాశ్వత ఉన్నతాల నుంచి వచ్చాయి, అచేతన అగాధంలో మునిగిపోయాయి. తమ అద్భుత కార్యాన్ని నిర్వర్తించడానికి దాని నుంచి, ఆ అస్పష్ట అగాధం నుంచి పైకి లేచాయి. ఆ ఇన్కాన్షియన్స్ నుంచి పైకి లేచాయి. అచేతన అగాధంలో మునిగిపోయిన శక్తులు, శాశ్వత ఉన్నతాల నుంచి వచ్చిన శక్తులు అచేతన అగాధంలో మునిగిపోయినవి అగాధం నుంచి పైకి లేచాయి. అంతరాత్మ అభివ్యక్తం కాని దానికి, అనభివ్యక్త దైవానికి ఒక రూపం. అంతరాత్మ అన్నది ఏంటి? అభివ్యక్తం కాని దానికి, అనభివ్యక్తానికి, రెండుగా ఉన్న దైవానికి ఒక రూపమే అంతరాత్మ. అచింత్యమైన దివ్యత్వాన్ని ఆలోచించటానికి, ఆలోచించలేని దివ్యత్వాన్ని ఆలోచించటానికి, దాన్ని చింతన చేయటానికి మనసు శ్రమిస్తుంది. మనసు ఉండేది కూడా ఎందుకు? ఈ మనసు పనికిరాదు, దేహం పనికిరాదు, ఇవన్నీ చెప్పారు కదా, దానికి చెప్తూ ఉంది సావిత్రి. మనసు ఏం చేస్తూ ఉంది? అచింత్యమైన, ఆలోచనకు అతీతమైన దివ్యత్వాన్ని ఆలోచించటానికి, చింతన చేయటానికి మనసు శ్రమిస్తుంది. అమృతత్వాన్ని జన్మ తీసుకోవటానికి జీవితం శ్రమిస్తుంది. అమృతత్వాన్ని తనలో రావాలి అని చెప్పి జీవితం, లైఫ్ శ్రమిస్తుంది. అలా మైండ్, ఇలా లైఫ్. అలాగే దేహం, మరి పదార్థం అంటున్నావు కదా, అపరిమితానికి ఆశ్రయం ఇవ్వటానికి దేహం కూడా శ్రమిస్తుంది. ప్రపంచము పరమసత్యం నుంచి, పరమాత్మ నుంచి వేరుపడలేదు. అంటే ప్రపంచం సపరేటు, ప్రపంచం మిథ్య, పరమాత్మ వేరు కాదు, ప్రపంచం పరమాత్మ వేరు కాదు. వారధి కట్టలేని అంద అగాధాన్ని వ్యర్థంగా తవ్వుతున్నావు. నువ్వే అనవసరంగా వ్యర్థంగా అగాధాన్ని తవ్వుతున్నావు. ఎక్కడికి? ప్రపంచానికి, భగవంతునికి, పరమాత్మకు మధ్య అగాధాన్ని, రెండు వేరు అని నువ్వు వ్యర్థంగా తవ్వుతున్నావు అగాధాన్ని. గుడ్డిగా గోడలేని ద్వారాన్ని కడుతున్నావు. గుడ్డిగా గోడలేని ద్వారాన్ని, ఒక వాల్ లేకుండా మనం డోర్ పెడితే ఎలా ఉంటుందో అలాగా నువ్వు కడుతున్నావు దాన్ని. అది కూడా వ్యర్థమే. నిన్ను దాటుకుంటూ మానవ అంతరాత్మ స్వర్గాన్ని చేరుతుంది. నువ్వు అనుకుంటున్నావు నిన్ను దాటుకొని, కానీ నిన్ను దాటుకుంటూ మానవ అంతరాత్మ నిన్ను క్రాస్ చేసుకుంటూ స్వర్గాన్ని చేరుతుంది. నిన్ను దాటలేదు అనుకుంటున్నావు, అది దాటుకుంటూ వెళ్తుంది. స్వర్గ సూర్యుడు మృత్యువు గుండా, నిశీతి గుండా తన మార్గాన్ని చేరుకుంటాడు. స్వర్గ సూర్యుడు, దాని కాంతి, స్వర్గ సూర్యుని కాంతి మన అస్తిత్వ పంచు మీద ప్రకాశిస్తూ ఉంది అంటూ, ఇంకా సావిత్రి మృత్యువుతో ఏమంటుంది అన్నది నెక్స్ట్ సెషన్లో చెప్తాం.